అమెరికా లాకులు వేస్తోంది, ఎవరిని రావొద్దంటోంది, ఉన్నోళ్లను పంపించేస్తామంటోంది. ఇలాంటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ ప్రముఖులను మనమెందుకు ఆహ్వానించొద్దన్న ఆలోచన చేస్తోంది ఇండియా. ప్రపంచాన్ని షేక్ చేయాలంటే అది మేధో సంపత్తితో మాత్రమే సాధ్యమని భావిస్తోంది. అందుకే ఇప్పుడు విదేశీయులకు 5 ఏళ్ల వీసాను భారత్ మంజూరు చేస్తోంది. ఇండియా గ్లోబల్ టెక్ హబ్ గా ఎదగాలన్న ప్రయత్నాలను మరింత స్పష్టంగా చేస్తోంది. వీసా విధానాలను సులభతరం చేస్తూ విదేశీ ప్రతిభకు తలుపులు తెరుస్తోంది. ఇదే సమయంలో ఒక అమెరికన్ టెక్ ఔత్సాహికుడి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచ టెక్ ప్రతిభను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో ఒక అమెరికన్ టెక్ ఔత్సాహికుడు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టోనీ క్లోర్ తన కొత్త 5 ఏళ్ల ఇండియా వీసాను చూపిస్తూ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించడంతో పాటుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విమర్శలు గుప్పించాడు. సెప్టెంబర్ 23, 2025న జారీ చేయబడిన ఈ వీసాతో ఏడాదిలో 180 రోజుల పాటు భారత్ లో ఉండేందుకు అనుమతిస్తోంది. 2030 వరకు చెల్లుబాటయ్యే ఈ B1 వ్యాపార వీసా సమావేశాలు, బిజినెస్ ఈవెంట్లు, టెక్ కాన్ఫరెన్స్ల కోసం ఇస్తారు. తనకు 5 ఏళ్ల వీసా అధికారికంగా వచ్చిందని, ఇండియా విదేశీ బ్లాక్ చైన్ A1 బిల్డర్లకు స్వాగతం పలుకుతోందని టోనీ ఆనందంతో ట్వీట్ చేశాడు. మోడీ ట్రంప్ విధానాలను పోల్చుతూ ట్రంప్ విదేశీయులను వద్దంటుంటే మోడీ మాత్రం రారమ్మని స్వాగతం పలుకుతున్నారని వ్యాఖ్యానించాడు. ఈ పోలిక నెటిజన్లను ఆకట్టుకుంది. కొందరు భారత ప్రతిభాశక్తిని గుర్తు చేస్తూ రాబోయే 10 ఏళ్లలో భారతీయ కంపెనీలు ప్రపంచ టెక్ దిగ్గజాలలో ఒకటిగా నిలుస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు వీసా స్వభావాన్ని వివరించగా, ఇంకొంతమంది స్వాగతం పలికారు. టోనీ ట్వీట్ కేవలం ఒక వ్యక్తిగత ఆనందాన్ని వ్యక్తం చేసినా అది భారతదేశం ప్రపంచ టెక్ నిపుణులకు ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తోంది. బ్లాక్ చైన్, కృత్రిమ మేధస్సు వంటి రంగాలలో భారత్ మరింత గ్లోబల్ టాలెంట్ ను ఆకర్షించాలన్న ఉద్దేశాన్ని ఘటన స్పష్టం చేస్తోంది. అమెరికా తన నెత్తిన తాను చేయి పెట్టుకుంటుందన్న తరుణంలో ఓవైపు చైనా, మరోవైపు ఇండియా వేగంగా వీసా మంజూరు ప్రక్రియ చేస్తోంది. దీంతో ఇది అమెరికాకు చెంపపెట్టుగా మారనుంది.